వీడియో వచ్చేసరికి సూపర్ గర్ల్ అనే మూవీకి సంబంధించిన రివ్యూ అయితే తీసుకొచ్చినాను. చిన్న రిక్వెస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది సింపుల్‌గా అఫీషియల్‌గా చెప్పుకోవాలంటే మనకి మొన్న లాస్ట్ టైమ్ సూపర్ మ్యాన్ మూవీ వచ్చింది కదా! దానికి సీక్వెల్ లాగా అనుకోవచ్చు. దాని లింక్‌డే ఉంటది. మధ్యలో సూపర్ మ్యాన్‌ది క్యామియో రోల్ లాగా కూడా అనుకోవచ్చు. ఇక్కడ మంచి విషయం ఏంది అంటే డ్యూరేషన్ ఒకటి తక్కువుంది. విజువల్స్, గ్రాఫిక్స్ ఏవైతే ఉన్నాయో బాగా అనిపించినాయి. నాకు కోర్ కాన్సెప్ట్ ఏందనా అంటే మాత్రమే సింపుల్ ఈజీగా చెప్పుకోవాలంటే ఒక అమ్మాయి ఉంటది. వాళ్ళ ఫ్యామిలీని బిస్కెట్ చేసేస్తాడు. అంటే మొత్తం ఖతం చేసేస్తాడు. అండ్ సూపర్ గర్ల్‌కి హెల్ప్ చేయడం కోసం అదే సిట్యుయేషన్స్‌లో సూపర్ గర్ల్ అలా క్రిప్టో డాగ్ ఉంటదిగా తెల్ల కుక్క. ఆ తెల్ల కుక్కకి ఆడు వెనమ్ లాంటిదేదో ఎక్కిచ్చేస్తాడనమాట. సో, దానివల్ల కాపాడడానికి దాని యాంటిడోట్ కోసం పోతున్నట్టు కోర్ కాన్సెప్ట్ ఇదనమాట. మధ్యలో మీకు లోబో వస్తాడు. అతని హెల్పు, క్యామియో అదేదో కొంచెం డిఫరెంట్‌గానే ఉంటది. కీ రోల్ అయితే ప్లే చేస్తాడనమాట. సో, స్టోరీ ఏందని అంటే మాత్రం నిజంగా చెప్పుకోవాలంటే కోర్ కాన్సెప్ట్ బాగా నచ్చింది నాకు గానీ, జెన్యూన్‌గా చెప్పుకోవాలంటే నాకు యావరేజ్ అనిపిచ్చింది. గింతే కదరా అన్నట్టు కూడా అనిపిచ్చింది. ఏందిరా ఇట్లుందిరా అన్నట్టు కూడా అనిపిచ్చిందనమాట. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే మాత్రం మన మెయిన్ క్యారెక్టర్ ఎవరైతే సూపర్ కలల క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో, మీరు యానిమేటెడ్ సీరీస్‌లో చూసుకుంటే కొంచెం మెచ్యూర్డ్‌గా అన్నట్టు చూపిస్తారు. దీనికొచ్చేసరికయితే కొంచెం డిఫరెంట్‌గుంది. పవర్స్ ఉన్నా కూడా ఏం చేయకుండా టైమ్ పాస్ చేస్తున్నట్టు, మందు తాగుతున్నట్టు ఒక డిఫరెంట్ వేలో అయితే పోర్ట్రే అయితే చేసిర్రనమాట. సో, ఒక వాళ్ళ ఫ్యామిలీని చూపిస్తారు. వేరే ప్లానెట్‌ది కూడా. అక్కడేమో కొంచెం ఆకతాయిలాగా చూపిస్తారు గానీ, ఈళ్ళు వచ్చేసరికయితేనేమో ఏంది తలకాయ నొప్పి అన్నట్టుగా చూపిచ్చిర్రు. సో, ఒకటి నాకైతే నచ్చలేదు. అండ్ పేసింగ్ ఓకే. పేసింగ్ అడుగు పర్లేదు. ఎడిటింగ్ బాగానే ఉంది. వీఎఫ్ఎక్స్ బాగా అనిపించింది గానీ, స్టోరీ ఏం లేదు బయ్. ఇంతకుముందు చెప్పిన కదా అదే స్టోరీ. వెతకడం, పోవడం, కొట్లాడడం అంతే ఉంటది. మధ్యలో ఇద్దరు ముగ్గురికి హెల్ప్ చేసినట్లు ఉంటది. మధ్యలో మీకు క్యామియోస్ వస్తుంటాయి. కొంచెం అక్కడక్కడ అవసరం లేని కొన్ని సీన్స్ కూడా వస్తుంటాయి. విలన్ క్యారెక్టర్ చూసుకోవాలి బయ్. నిజంగా చెప్పుకోవాలంటే సూపర్ మ్యాన్‌కి స్ట్రాంగ్ విలన్ ఎవరంటే డార్క్ సైడర్స్ ఉంటారు. లేకపోతే బిజారో ఉంటాడు. గ్రాండీ వీళ్ళు కొంతమంది విలన్స్ అన్నమాట. సూపర్ మ్యాన్‌కి గట్టి పోటీ ఇచ్చేటోళ్ళు. అట్లాంటోడిని తీసుకొచ్చిర్రు ఏందంటే మాత్రం ఇక్కడది సూపర్ గర్ల్‌కి ఎవడో వచ్చినా పోయినా నేనొచ్చినా పోయినా అనే విలన్ అయితే తీసుకొచ్చిర్రు. అతను అంత ఇంపాక్ట్‌ఫుల్ అయితే ఏమి అనిపియలేదు. మేబీ ఫీమేల్ ఓరియెంటెడ్ విలన్‌ని పెట్టినా కూడా బాగుండేదేమో అనిపించింది నాకైతే. ఎందుకంటే వండర్ వుమెన్‌కి కూడా ఫీమేల్ ఓరియెంటెడ్ విలన్స్ ఉన్నారు. చీతాను ఫీమేల్ ఓరియెంటెడ్ ఇద్దరు ముగ్గురున్నారు ఫీమేల్ ఓరియెంటెడ్ విలన్స్. అట్లా ఏమైనా పెట్టింటే బాగుండేదన్నట్టు అనిపించిందన్నమాట. సో, ఇంకోటి క్యారెక్టర్ లేదు భయ్. ఈవెన్ వేరే క్యారెక్టర్స్ ఈవెన్ ఏమంటారు బిజారోనోనో విలన్ లాగా పెట్టినా కూడా బాగుండేది. ఇది అంతగా అనిపియలేదన్నమాట నాకు. సో, దానివల్ల నేను తక్కువ రేటింగ్ ఇవ్వాల్సొచ్చిందన్నమాట భయ్. సో, ఓవరాల్‌గా రేటింగ్ ఎంత ఇచ్చినావు అని అంటే మాత్రమే 2 ఔట్ ఆఫ్ 5 రేటింగ్స్ ఇస్తున్నా. అది కూడా ఎందుకు ఇస్తున్నా, 2 ఎందుకు ఇస్తున్నా అంటే మాత్రమే నిజంగా చెప్పుకోవాలంటే విజువల్స్‌కి అండ్ క్యామియోస్‌కి నచ్చి ఇచ్చిన అంతే తప్పించి ఏం లేదు. మీదే ఈజీగా ప్రిడిక్టబుల్ ఉంటది. నా ఒపీనియన్‌ల ఆహ్, సూపర్ మ్యాన్‌ది ప్రీవియస్ మూవీ ఉంది కదా! దాని కంటిన్యూషన్ లాగా చూడాలి అంటే మాత్రమే మీరు చూడొచ్చు. దాని తర్వాత ఏమైంది, ఈ క్యారెక్టర్ ఏందనే దాని మీద ఒక వీడియో అనుకోవచ్చు బయ్. నా ఒపీనియన్‌లో బయ్ చూడొచ్చు. వన్ టైమ్ వాచబుల్ అంటాను నా ఒపీనియన్‌లో. మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్‌గా ఇది నా ఒపీనియన్, నా రివ్యూ బయ్. నచ్చి మంచిగా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.